వెల్కమ్ టు స్వీటీ కిచెన్। ఈరోజు పరమాన్నం ప్రసాదం రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను। శ్రావణ మాసం స్టార్ట్ అవుతున్నాయి, అలాగే వరమహాలక్ష్మి పూజలు కూడా స్టార్ట్ అవుతాయి కదా। అందుకే ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ పరమాన్నం ప్రసాదాన్ని కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు అయితే చూసేద్దాం। రెసిపీ అయితే చాలా బాగుంటుందండి। నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। ప్రిపేర్ చేసే విధానము, కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పు తీసేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోని 1 కప్పు బియ్యం అయితే వేసుకోవాలి। వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు వీటికి 4 ఇంతలుగా వాటర్ అయితే వేసుకోవాలి। 2 కప్పులకి నేనైతే 8 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను। తర్వాత మళ్ళీ బెల్లం మెల్ట్ చేసుకోవడానికి కూడా వాటర్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ 8 కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి నేనైతే 2 యాలక్కాయలు వేసుకుంటున్నాను। మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా యాలక్కాయల్ని 2 ఈ విధంగా ఓపెన్ చేసి వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు మనకి ఇక్కడ పక్కకి బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం। బెల్లం మెల్ట్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి 2 కప్పుల బెల్లం వేసుకొని ఇందులోకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకుందాం। మనం డైరెక్ట్గా అందులోనే బెల్లం వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి। బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మెల్ట్ చేసుకొని వేసుకుంటే హెల్త్కి మంచిది అన్నట్టు। పొయ్యి మీద పెట్టుకొని ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి। ఇక్కడ 4 విజిల్స్ వచ్చేసినాయి, పూర్తిగా చల్లారిందండి। ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూస్తే ఈ విధంగా అయితే బాగా సాఫ్ట్గా ఉడికింటుంది। ఇప్పుడు దీన్ని ఈ విధంగా గరిటెతో కానీ లేదంటే పప్పు ముద్దతో కానీ మీ ఇష్టం అండి, స్మాషర్తో కానీ దేంతో అయినా స్మాష్ చేసుకోవచ్చు। ఈ విధంగా లైట్గా స్మాష్ చేసుకుంటే కొద్దిగా మనకి లిక్విడ్ ఫామ్లో అయితే వస్తుంది। మనము మెల్ట్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి। చూడండి ఇందులో పీచులాగా కూడా ఎలాగుంది, అందుకే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని దీని ఇప్పుడు మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గరిటె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి। ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। అందులోనే కిస్మిస్లు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి। నెయ్యి క్వాంటిటీ మీ ఇష్టము, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి। ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొంగల్లోకి వేసేసుకోవాలి। అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పరమాన్నం ప్రసాదం రెసిపీ అయితే రెడీ అయిపోయింది। రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి। టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।